ఓ సస్, నీ ఏసలు నా దగ్గర కాదు. అసలు పోలీస్ స్టేషన్ వదిలేసి ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? రాజా ప్రజల వద్దకే పాలన అన్నట్టు చట్టాన్ని ప్రజలకే దగ్గర చేయాలని ఇక్కడ ఉంటున్నా రాజా. వీడియో దొరకనే వెళ్ళిపోతా. వీడియోనా? వీడియో ఏంటి? నిశ్చితార్థం వీడియోలో నేను చాలా అందంగా పడ్డానంట. అదిస్తే నేను వెళ్ళిపోతాను అంటున్నా. అయినా పోలీసుడు వినువా నేనా? నువ్వే. మరి మీరు ప్రశ్నలు అడతారేంటి రాజా? నేను అడగాలి కదా రాజా. నువ్వెందుకు అడిగావు రాజా? అడుక్కో రాజా, నువ్వు నిజంగా ఈ బసంతికి తండ్రివేనా రాజా? ఆ అనుమానం నీకెందుకు వచ్చినదే? రాజా, నీ పోలికలు లేకపోతే వచ్చింది రాజా. నా పోలికలు ఎందుకుంటాయి? రాజా, తండ్రివి నీ పోలికలు లేకపోతే మహేష్ బాబు పోలికలుంటాయా రాజా? సర్లే, నావి మా అమ్మ పోలికలంట. ఆ ఎవరు? ఆ బిడిగుట్ల చాపత్తియా? ఒక్క పోలిక కూడా లేదు. నీలో ఆ మాస్టర్ భార్య పోలికలు ఎక్కువగా ఉన్నాయి రాని. రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? అపార్థం చేసుకోకమంతి. అచ్చం మధుమతి కూడా ఇలాగే ఉండేది కదా, అందుకే అలా అన్నాను అంతే. ఏంట్రా మూడు పిల్లలు ఇలా కొట్టారని చూస్తున్నారా? దొంగ సచ్చినోడా? నిన్ను వదిలేయలేదురా. నేను చంపు. ఏడీడు? అతను తెలివిగా తప్పించుకున్నాడన్నయ్య. బహుశా నా గురించి ఏదో ఇన్ఫర్మేషన్ సంపాదించాలనుకుంటున్నాడు అనుకుంటా. అదేంటో తెలుసుకోవాలన్నయ్య. రా రండి. అక్క, ఇక్కడికి ఎందుకు వచ్చాం? పెళ్లికి పిలవడానికి రా. నిజమా? అంటే నీలో ఈ కోణం కూడా ఉందా అక్క? అంటే నీకు ఎవరైనా పెడితే తినడం తప్ప నువ్వెవరికి పెట్టవు కదక్క, అందుకే అడిగా. పిచ్చోడా, శ్రీరాముడి దగ్గర బాణాలు ఎన్నున్నాయో గాని ఈ అనసూయ దగ్గర కోణాలు కావలసినన్నున్నాయి. ముందు ముందు చాలా చూస్తావులే. గిరిజా, గిరిజా, గిరిజా. నువ్వా అనసూయ వదినా? ఏంటి ఇలాగొచ్చావు? రేపు మా చేతు పెళ్లి వదినా. అలాగా? అవును, ఇంతకు ముందు పెళ్ళయింది కదా, మళ్ళీ పెళ్ళేంటి? పెళ్లిలో పంతులు గారు ఏదో ఒక మంత్రం మర్చిపోయారట. మళ్ళీ చదువుతానంటేను పెళ్లి చేస్తున్నాను. మంత్రం మర్చిపోయినందుకు మళ్ళీ పెళ్లి చేస్తున్నావా? అవును, సకుటుంబ సపరివార సమేతంగా రాకుండా నువ్వొక్కదానివే వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చి మేమిచ్చే మంచినీళ్లు తాగి రావాలని నా మనవి. ఏంటేంటి? మేం గిఫ్ట్లు ఇస్తే మీరు మంచినీళ్ళు ఇస్తారా? అంటే భోజనాలు లేవా? భోజనాలన్నీ ఉంటాయి. ఎప్పుడు? మీరందరూ వెళ్ళిపోయాక. అర్థమైంది. నేను పెళ్లికి రాను, వచ్చిన గిఫ్ట్లు దేను. అలాగా తమ్ముడు? ఆడెవడు? గిరి, ఎస్ యాదగిరి. అయితే ఏంటి? మా అక్క పెళ్లికి గిఫ్ట్ తీసుకురావాలి. చెప్పుతా. అదే చైతు పెళ్లికి గిఫ్ట్ తీసుకురావాలి, లేదంటే నాతో స్టేషన్కి రావాల్సి వస్తుంది. కర్రీ అదవా, నేను ఇతో స్టేషన్కి ఎందుకు రావాలరా? నువ్వు గంజాయి అమ్ముతున్నావు కాబట్టి, మీ ఆయన డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు కాబట్టి. అమ్మో, అర్థమైంది. పెళ్లికి ఖచ్చితంగా గిఫ్ట్ తీసుకొస్తాను వదినా. అదే ఇవే. ఇదిగో మినిమం 3000 రూపాయలు గిఫ్ట్ తేవాలి, లేదనుకో మినిమం 3 ఏళ్ళు శిక్ష పడుతుంది, గుర్తుంచుకో. పదండి. వీళ్ళ దొంపదేగా ఎంతకు తెగించారు? ఏంటేంటేంటేంటి? చైతన్యకి మళ్ళీ పెళ్లి చేస్తున్నావా? ఎందుకు? అయ్యో, మొదటి పెళ్లి చేసినప్పుడు పెళ్లిలో ఆ బెల్లం కాస్త నల్లగా, జీలకర్ర కాస్త జిగురుగా ఉందట. ఈసారి తెల్ల బెల్లం, జబర్దస్త్గా ఉండే జీలకర్ర తీసుకొచ్చాను, అందుకే మళ్ళీ పెళ్లి చేస్తున్నాను. ఏంటి? బెల్లం నల్లగా ఉందని
జీలకర్ర జిగురుగా ఉందని మళ్ళీ పెళ్లి చేస్తున్నావా? నేను నమ్మను. ఆ? ఇందులో ఏదో తిరకాసుంది. అయ్యయ్యే. నేను పెళ్లికి రాను. ఆ? నేను రమ్మంటలేదులే, గిఫ్ట్లు పంపించు చాలు. ఆ? ఎందుకు పంపించాలి? ఎందుకంటే పగలు జేబులు కొడుతూ రాత్రిళ్ళు బ్యాంకులు కొడుతున్నారు కాబట్టి. చిన్న పిల్లల్ని అమ్ముకుంటున్నారు కాబట్టి. ఆహా, అలా అని చెప్పేస్తే మాత్రం నమ్మేస్తారా? అంత పిచ్చి పోలీసులు ఎవరూ లేరు. కానీ నేనున్నాను ఖాయ్. నా చెల్లెలు చెప్పిన నేరాలన్నీ నీ మీద బుక్ చేసి లోపలేస్తా. అదే గిఫ్ట్ తీసుకొస్తే నిన్ను వదిలేస్తా. ఆ? అన్యాయం, అక్రమం. అవన్నీ చెయ్యకపోయినా లోపలేసేస్తా. మర్యాదగా గిఫ్ట్ తీసుకొస్తే వదిలేస్తా. విన్నావుగా, గిఫ్ట్ తో వస్తావో కోర్టుకే వెళతావో నీ ఇష్టం. కోర్టు పెడతాను. పదండే. బ్లాక్ పోలీస్ వాడితో బ్లాక్ మెయిల్ చేయిస్తుందంటే ఖచ్చితంగా గిఫ్ట్ తో వెళ్లాల్సిందే. కర్మ కర్మ. ఏయ్, ఈ చిట్టమ్మని ఎవరు మోసం చేయలేరే? ఏయ్, ఈ మట్టమ్మను కూడా ఎవరు మోసం చేయలేరే. ఏంటే నిన్ను మోసం చేసేది? నెయ్యి ఇట్టా పోసి నన్ను ఇంత మోసం నా మీద చేస్తావా? చెయ్యేస్తావే? నిన్ను? నీకెంత నీ సంగతి ధైర్యం నన్ను చెప్పనీయాలా? పట్టుకోవడానికి? ఆ? నా ఎన్ని నెయ్యి రోజులు ఇంత మోసం చేస్తావా? ఏమైంది మీ ఇద్దరికి? అసలు ఎందుకలా కొట్టుకుంటున్నారు? నువ్వు చెప్పదు నా మరి. ఏంటి, మా అత్తయ్య గారు నీకు చెప్పా? నీ కంటికి ఆమె చెప్పులా బూట్లా కనిపిస్తున్నారా? అయ్యో, నువ్వు నోరు మొయ్యవే, నోరు మొయ్యి. నువ్వు చెప్పవే. అది ఇప్పుడు మీరు చెప్పు అన్నారు కాబట్టి సరిపోయింది. అశ్శో, కాసేపు దాని నోరు ముయ్యవే లత. నువ్వు చెప్పవే చిట్టమ్మా. ఇది నాకు పాలిచ్చింది. ఆవు కదా పాలిచ్చేది, ఈవిడి కూడా పాలిస్తుందా? చంపుతా. ఇది పాలతో పెరుగు తోడుపెట్టింది. ఆ పెరుగుతో వెన్న తీసింది. ఆ వెన్న కరగబెట్టి ఇది నెయ్యి తీసింది. ఆ నెయ్యి ఇద్దరం చెరిసగం పంచుకున్నాం. ఆ అయితే ఇది నన్ను మోసం చేసి ఎక్కువ నెయ్యి పోసుకుంది. లేదు, ఇదే ఎక్కువ పోసుకుంది. లేదు, ఇదే ఎక్కువ పోసుకుంది. సరే సరే సరే, అయితే ఇప్పుడేంటి, మీ ఇద్దరికి సమానంగా నెయ్యి పంచాలి, అంతే కదా? అవును. అవును వదినా. సరే, నాకు ఖాళీ గిన్నె ఇవ్వండి. ఈ గిన్నెలో కొంచెం ఎక్కువ ఉంది. దీనిలో పోయి 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 కరెక్ట్గా పోయాలి. అదే అదే అదే. చాలు 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 చాలు. ఆ గిన్నె చూపించే. అయ్యయ్యో, ఇప్పుడు ఈ గిన్నెలో ఎక్కువ ఉందే. పడిపోతుంది చూడు. చాలు 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 చాలు. అయ్యయ్యయ్యో, ఈసారి ఈ గిన్నెలో ఎక్కువ ఉంది. పోయి 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 పోయి. అయ్యా, పొయ్యి పోయాలి. అదే అదే అదే. వదినా, చూస్తావేంటి మరి? తగ్గించేయి. ఇప్పుడు దాని గిన్నెలో ఎక్కువ ఉంది. తగ్గించే వదినా. ఇప్పుడు 2 గిన్నెలు సమానంగా ఉంది. అదే. వాటిని సమానంగా ఉండడం అనరు, సమానంగా ఖాళీ చేయడం అంటారు. నువ్వు నోరు మొయ్యరా. మీరు చెప్పండి. అవునవును, సమానంగానే ఉన్నాయి. ఏంటే ఉండేది, నీ తిక్క ముఖం మీద కుక్క చిచ్చుపోయా. ఆ నెయ్యి మొత్తం ఈ గిన్నెలో ఉందే చూడు. అవును, ఆ గిన్నె ఎవరికి? ఈ గిన్నె అవి పాలిచ్చినందుకు, ఈ గిన్నె నువ్వు నెయ్యి ఇచ్చినందుకు, మరి ఈ గిన్నె నేను తీర్పిచ్చినందుకు. తీర్పా? దీన్ని తీర్పనరకాయ్, నేర్పుగా కొట్టేయడం అంటారు. నోర్మై. ఏ చిట్టమ్మా, మట్టమ్మా, ఇదిగో మీరిద్దరు హ్యాపీయేగా? ఏంటి హ్యాపీ? మా నెయ్యి మాకు ఇచ్చేయి. అలాగేనే, ఓ 1000 రూపాయలు ఇచ్చేయండి, మీకు ఇచ్చేస్తాను. 1000? మరి ప్రస్తుతానికి ఇది నా నెయ్యి, రేటు 1000 రూపాయలు. ఇవ్వో ఇస్తాను. చేచే, నీ సంగతి తెలుసు కూడా. నిన్ను అడిగాను చూడు, మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి.
అక్కర్లేదు, కావాలంటే మా అత్తగారు చెప్పిస్తారు. ఏదివ్వు. ఆ, ఇస్తానే నా చెప్పని ఇస్తానే. ఎలాడే ఏం చెప్పారే లేవు. ఏం చెప్పారే? చెప్పు. ఏం చెప్పారే? ఆ? ఏరా నీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్ళు. సంవత్సరం వరకు వస్తుంది. ఇల్లు వచ్చేసింది. స్టాప్. నాన్న చేతు, రంగా, బద్రి, లతా, శిరీష, రాంబాబు. అమ్మా వస్తున్నాం. ఏయ్, రేయ్, లేరా, లే, సామాన్ తీ. అత్తయ్య గారు ఎన్ని కొనుక్కొచ్చారు. మీ అత్తయ్య గారు ఎప్పుడు నా కొనుక్కు రావడం ఉందే అమ్మా, కొట్టుకు రావటమే. మీరు కొంచెం ఆపండి. ఇదిగో ఇంకా సేపట్లో మనం ఊరికి బయలుదేరుతున్నాం. ఊరికా? ఏ ఊరికి? అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను కదమ్మా. మీ పెళ్లి నేను పుట్టిన ఊర్లో చేయబోతున్నాను. ఆ ఊర్లో చేస్తే నా అంత గొప్ప ఆడపిల్ల పుడుతుందని. ఈ వయసులో పిల్లలు పుడతావేమిటే? కర్మ. ఛీ! అయ్యో నా ఉద్దేశం చేతుకి బసంతికి పుడతారని. ఓహో, ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసేసాను. ఆల్రెడీ బస్సు కూడా బుక్ చేసేసాను. అలాగే పెళ్లికి కావలసిన బట్టలు, నగలు, వస్తువులు అన్నీ తెచ్చేసాను. మీరందరూ రెడీ అయితే 1 గంటలో బస్సు వస్తుంది, బయలుదేరదాం. అమ్మా నేను రెడీ అమ్మా. ఎందుకురా? తాగడానికా? చిచి నేను ఎప్పుడో తాగడం మానేశానమ్మా. అబ్బచ్చా, అవునమ్మా, 1 గంట క్రితమే మానేశాడు అంతే. ఇంకో గంటలో మొదలు పెట్టేస్తాడమ్మా. చాలే. ఒరే రాంబాబు, నువ్వు పెళ్లికి రావట్లేదురా? ఏ తాగుబోతు బాయ్ ఎందుకు రాడు? ఇక్కడ తాగాల్సిన సీసాలు చాలా ఉండుంటాయి, అది తాగడానికే ఉండమంటుంది. కాదు, వీడు పెళ్లికొచ్చాడంటే ఫుల్గా తాగేసి కళ్ళు తాగిన కోతిలాగా గెంతుతాడు. అదే ఇంటి దగ్గర వదిలేసామనుకో ఆ బాలమణికి కాపలాగా ఉంటాడు. అయితే బాలమని కూడా రాదేటి? ఎందుకో దిష్టి గుమ్మడికాయలాగా పక్కన పడుండడానికి తప్ప దేనికి పనికొస్తుంది? అందుకే ఆ ముసల్దాన్ని ఈ తాగుబోతోండి వదిలేసి వెళ్ళిపోతున్నాం. అమ్మా నేను తాగనమ్మా, కావాలంటే ఇదిగో ఈ సీసా మీద ఏయ్, చాలరా నీ యాక్టింగ్లు. నువ్వు ఇక్కడే ఉండాలి. మరి నా పరిస్థితి ఏంటక్కాయ్? ఇప్పటికైనా నా మ్యాటర్ సెటిల్ చేయవా? ఆలోచించి చెప్తాను గాని ఈ సామాన్లన్నీ లోపల పెట్టు. ఆ తర్వాత రిక్షాని బాగా కడిగి పెట్టు. మీరందరూ లోపలికి వెళ్ళండి. పదండి. వెళ్ళండి. యాదవ జన్మ. ఎన్ని సామాన్లు ఉన్నాయి రయ్యా. అమ్మా శిరీష, లత ఎక్కడ దాకా వచ్చామే? ఏమో అత్తయ్య గారు. అదిగో ఒంగోలు. నేనే ఎందుకు ఒంగోలు అత్తయ్య గారు? నేను ఒంగోను. తింగరదానా, నేను ఒంగోమని చెప్పలేదే, ఒంగోలు వచ్చింది అంటున్నా. మవరాజు వాళ్ళు ఎక్కడుంది? మవరేజ్ హాలా? అది బాయా, మనం మావరేజ్ చేసుకుంటాం కదేటి అది. మావరేసాలా? పాప, అది మామరాజు అల్లుడు మంత్రి కాదమ్మా, మ్యారేజ్ హాల్. నానేటన్నాను, నాను అదే అన్నాను కదేటి. ఆ హాలు ఇంకా ఎంత దూరం ఉంది? ఎంత దూరం లేదే, ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. వస్తదా? అయితే మన ఎందుకు వెళ్తాం? అడ్రస్ చెప్తే అదే వచ్చేది కదేంటి? అయ్యా, చెప్పినట్టు రావడానికి అది కారు కాదే, హాలు. మనమే 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. ఓ లమ్మీ, నాకు సిగ్గేసేస్తున్నదే. ఎందుకమ్మే? ఇంకా సేపట్లో ఈ గుంతడు నా మొగుడైపోతాడు కదేటి. మాయమ్మే ఇదిగో అల్లుడు కొంత మావరేజ్ అయినాక మా అమ్మిని ఆర్డర్ పెట్టుకొని చూసుకుంటావుగా. ఆటోలోనా? అబ్బా, కోటంత ఇల్లుంటే ఆటోలో చూసుకొని పెట్టుకోవడం ఎందుకమ్మా?
ఆటోలో కాదబ్బా, గుండెల్లో పెట్టుకోవాలి. ఏదే మీకు ఇంగ్లీష్ రాదా? ఏంటి ఆటో అంటే గుండె అమ్మా. నాకిప్పటిదాకా తెలీదే. అమ్మా, ఆయన బాధ హార్ట్ లో పెట్టుకుని చూసుకోమని. ఓహో, హార్ట్ ని ఆటో చేసేసారన్నమాట. సర్లేరా. అమ్మా చామంతి, నీ బసంతిని కోడలుగా కాదు కన్న బిడ్డలాగా చూసుకుంటాను, సరేనా? అంత ప్రేమగా చూసుకుంటే మధుమతి ఎందుకు చచ్చిపోనాది? అదే అది దానికి ఒళ్ళంతా పొగరు. బాగా చదువు ఉందని, తెలివి ఉందని గర్వం. బాగా బలం ఉందని బలుపు. ఆడదే పుట్టిందన్న మాటే గాని ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఆడ లక్షణం కూడా లేదు. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిందన్న మాటే గాని పరమ దుర్మార్గురాలు, నీచురాలు, నికృష్టురాలు. అందుకే పాపం వాళ్ళ అమ్మ నాన్న సిగ్గుపడే వాళ్ళమ్మా. తన కూతురని చెప్పుకోవడానికే భయపడే వాళ్ళంటే అర్థం చేసుకో. అబ్బా, అదెంత పాపాత్మురాలో. ఒసే నీచురాలా, నువ్వు మనిషివా అనసూయవా? నీది నాలుక తాటి మట్ట, చీల్చి పారేస్తాను చండాలపుతానా. ఏంటమ్మా నన్ను తిడుతున్నావు బసంతి? అయ్యో సిసి, నన్ను నిన్ను తిట్టలేదు, ఆ మధుమతి తిట్టినాను. ఓ మధుమతినా? సరే సరే. రేయ్, ఏమైందిరా? బస్సుని ఎందుకు ఆపావు? నేను ఆపలేదు మేడం, అదే ఆగిపోయింది. నువ్వు ఆపకుండా అదెలా ఆగుతుందిరా? అంటే ఈ పక్కన శ్మశానం ఉంది మేడం, ఇక్కడ దయ్యాలుంటాయని అందరంటారు. నన్నే తిడతావా? నా గురించి నీచంగా చెప్తావా? నా చేతుల్లో మూడింది నీకు. మధు దయ్యం వచ్చి బస్సు ఆపలేదు. ఊళ్ళో ఉన్న దయ్యం ఒంగోలుకి ఎలా వస్తుంది? ఏమో, మనం రాలేదా? అలాగే వస్తుంది. అబ్బబ్బా, అంటే మన కూడా దెయ్యాలవేనా? అమ్మా, ఆ, అందరూ దిగి బస్సు నెట్టండి, లేదంటే స్టార్ట్ అవ్వదు. అయ్యయ్యో. ఇదిగో అందరూ ఒకసారి బస్ అంటే దిగి నెట్టండి. భయం వేస్తుంది చెద్దు. అలాగే వదిలే. ఎందుకు? మొన్నట్లాగా కొట్టించుకోవడానికా? ఆపండి ఆపండి, దిగండి రా, బస్ తోద్దాం. దిగండి. పదరంగా. రేయ్ రండి రా, తొందర రండి. నెట్టండి రా, నెట్టండి. ఇంకా నెట్టాలిరా. ఓ అనసూయ గుంతా, నువ్వు దిగుతే కదులుతుందేమో. నేను దిగితే కదులుద్దా? అవునా, బరువు కొంచెం తగ్గుద్దిగా, దిగు. బంతే. అమ్మ బసంతి, అమ్మ బసంతి, అమ్మ బసంతి. ఏమైంది దీనికి? దెయ్యంలా చూస్తుంది. బస్ ఆగిపోయిందమ్మా, వెళ్ళి నెడదామని. ఏ బసంతిని కోడల్ని చేసుకోవాలని తెగ ఆరాటంగా ఉందా అండి? అంటే నువ్వు మధుమతివా? అవునండి. నాకు పొగరా, బలుపా, గర్వమా? ఊరికే ఊరికే. కానీ నేను మాత్రం సీరియస్ గా వచ్చానండి. మీరంతా అవుట్. ఏంటమ్మా ఏమైంది? లోపల బసంతి మధుమతిలాగా మాట్లాడుతుంది.